సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు కూడా ప్రచారాలతో దూసుకువెళ్తున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలతో కూడా కూటమిగా ఏర్పడే పోటీలో బరిలో దిగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ బరిలోకి కమ్యూనిస్ట్ పార్టీకి కేటాయించడం జరిగింది. అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ కేటాయించిన నేపథ్యంలో మూలం రమేష్ను ఇక్కడ నెల్లూరు నగర అభ్యర్థిగా అయితే ఆయన బరిలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా కూడా ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తూ ప్రజల్లో మమేకమవుతూ కూడా ప్రజల్లో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు తెలియజేస్తూ ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు జరిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితుల్లో అటు అత్యంత ధనవంతుడైనటువంటి నారాయణ ఉన్నారు, ఇంకో పక్క ధనం పెట్టేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ పొత్తుతో నేడు పోటీ చేస్తున్నారు. ఎలా ముందుకు పోతున్నారు? నెల్లూరు నగరంలో మైనార్టీల పక్షాన సిపిఎం పార్టీ మొదటి నుంచి నిలబడి ఉంది. ఈరోజు మైనార్టీల మీద బీజేపీ ఓ పక్క చెప్తోంది, రాజ్యాంగాన్ని మార్చేస్తాం, హిందూ దేశంగా మారుస్తామనేటువంటి ఆర్ఎస్ఎస్ ప్రకటన చేస్తుంది, బీజేపీ ప్రకటన చేస్తుంది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా సిఏఏ ఏదైతే తీసుకొచ్చారో దానికి విజయసాయి రెడ్డి ఆ రోజు పార్లమెంట్లో కూడా దానికి ఆమోదానికి పలికాడు. మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పౌరసత్వం బిల్లుకి అమెరికాకు పోతే ఇస్తారా అనేటువంటిది మాట్లాడటం జరిగింది. ఈ రెండు పార్టీలు కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అందువల్ల ఏదైతే పట్టణ సంస్కరణలు కానీ విద్యుత్ సంస్కరణలు కానీ తీసుకొని వచ్చినటువంటి బీజేపీ ఏ రాష్ట్రాల్లో లేకపోయినా ఇక్కడ అమలుపరిచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఏదైతే పట్టణ సంస్కరణలో భాగంగా మనం చూసాం, ఇంటి పన్నులు విపరీతంగా పెంచారు, కుళాయి పన్నులు పెంచారు. అట్లాగే చెత్త పన్ను ఎప్పుడు లేనటువంటిది కూడా చెత్త పన్ను ప్రజల మీద భారాలు వేశారు. ఓ పక్క విద్యుత్ బిల్లులు, ఏదైతే విద్యుత్ బిల్లులు ఈరోజు 500 వచ్చి ఉండేటువంటి వాళ్ళకి 2000, 1500 వస్తుంది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పాతవి కూడా వాటిని లెక్కగట్టి కట్టమని ప్రకటన చేశారు. వీటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడ్డది. అందువల్ల ఓటు అడిగే హక్కు మాకుంది. ఈరోజు ఎన్నికల్లో 4 నెలల ముందు 2 నెలల ముందు వచ్చి డబ్బులు సంచులు పంచే పార్టీలు ఈరోజు మనం చూస్తున్నాం. అందువల్ల పేద ప్రజల పక్షాన మధ్యతరగతి ఏదైతే ఎన్జిఓలకి ఉపాధ్యాయులు సమస్యల మీద పనిచేసేటప్పుడు మేము అండగా ఉండాం. కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్సు, మున్సిపల్ వర్కర్స్ సమస్యల మీద మేము వాళ్ళకి అండగా నిండాం. కార్మికులు కానీ, రైతులు కానీ, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద మేము ఈ జిల్లాలో పనిచేసాం. అందువల్ల ఓటు అడిగే హక్కు మాకుంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు. మైనార్టీస్ మొత్తం ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీకి ఓటు వేస్తాం. అట్లాగనే దళితులు కానీ, గిరిజనులు కానీ, పేదలు కానీ మీ వైపు ఉంటాం, మిమ్మల్ని గెలిపిస్తాం. ఖచ్చితంగా సిపిఎం పార్టీ నెల్లూరు నగరంలో ఎర్రజెండా ఎగరేస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది, ప్రజల పక్షాన ఉందనేది సందర్భంగా తెలియజేస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు మేము పూర్తి స్థాయిలో భరోసాగా అనేక కార్యక్రమాలను రూపొందించాం. దాదాపు అందరు ఓటింగ్ కంటే మాది 30% స్టార్ట్ అవుతుంది. అంటే పేద ప్రజలకు మేము అందించిన సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలివబోతున్నాయని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? సంక్షేమ పథకాలు రూపాయి ఇచ్చి ప్రజల మీద భారాలేసి, అందరికీ భారాలేసి, ఆ విధంగా ప్రజల మీద భారాలేసేటువంటి సంక్షేమ పథకాల కన్నా ప్రజల మీద భారాలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందువల్ల ప్రజలందరూ ఇది గుర్తిస్తున్నారు. వాళ్ళు కూడా మైనార్టీలకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రెండు పార్టీల్ని ఓడించాలనేటువంటి ప్రజలు కూడా మాకు తెలియజేస్తున్నారు. అందువల్ల ప్రజల మీద భారాలు వేసేటువంటి ఈ రెండు పార్టీలను వ్యతిరేకిస్తూ ప్రజలు మా పక్షాన ఉండాలని మేము చెప్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు సిపిఎం కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా బలమైన నాయకత్వం లేని పరిస్థితులు, ఒకరు ఇద్దరు ప్రధాన నాయకులు తప్ప. అలాంటి పరిస్థితులు మీరు ఎలాంటి ప్రణాళికలతో రేపు కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఏదైతే విఆర్ కాలేజ్ ఉందో నెల్లూరు నగరంలో విద్యకి పునాదిగా ఉన్నటువంటి విఆర్ కాలేజీని ఈరోజు మూతవేసి దాన్ని ఏడేడుని కూడా మార్చేసినటువంటి దాన్ని రేపు రాబో కాలంలో మేము గెలిచి ఆ కాలేజీని మళ్ళీ పునర్నిర్మాణం తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పెన్నాకి సంబంధించినటువంటి అవతల వైపు కూడా రివిట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాం. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా కార్పొరేషన్లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు మేము 8 మంది కౌన్సిలర్గా ఉండాం. నెల్లూరు బాక్స్ బ్రిడ్జి ఈరోజు
తూర్పు ప్రాంత ప్రజలు హాస్పిటల్లో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ రోజు కౌన్సిల్లో తీర్మానం చేసి బాక్స్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేశాం. ఓ పక్క డంపింగ్ యార్డు, చిల్డ్రన్ పార్క్ డంపింగ్ యార్డు అది దొంతాలకి పంపించి చిల్డ్రన్ పార్క్గా నిర్మాణం చేయించగలిగాం. అదేవిధంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కుని ప్రభుత్వం స్థలాన్ని ఇతరులు ఆక్యుపై చేస్తే కోర్టుకు పోయి తీసుకొని వచ్చి ప్రజలకు అందజేశాం. నెల్లూరు నగరంలో ఉండేటువంటి అందరికీ కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ లేనటువంటి ఇళ్లకి రిజిస్ట్రేషన్ ఇచ్చేదానికి కలెక్టర్తో రిప్రజెంటేషన్ చేసి అనేక పోరాటాలు చేసి కొన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్ కూడా చేయించేదానికి మార్క్సిస్ట్ పార్టీ నిలబడాలి. మధ్యతరగతి కానీ పేద ప్రజలు కానీ కార్మికులు కానీ వాళ్ళ పక్షాన ఉన్నాము కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము అందువల్ల వైఎస్ఆర్సీపీ ప్రజల మీద భారాలేసిందే తప్ప సంక్షేమ పథకాల కన్నా భారాలేసేటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి అందువల్ల వాళ్ళు కూడా ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అదే చూసినట్లయితే మొట్టమొదటి నుంచి పోరాటాలతో పాటు ప్రజలకు ఎంతో అండగా నిలుస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ప్రజలందరూ కూడా ఎంతో ఆకర్షితులు అవుతున్నారని, సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీని దీవిస్తామంటూ అనేక మంది మైనార్టీలు కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇక్కడ నెల్లూరు నగర కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి మూలం రమేష్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.